హలో, నేను మీ శేషరావు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. దానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కానీ తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గైరు హాజరయ్యారు. రాష్ట్రంలోనేమో బడ్జెట్ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో అసలు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే ఇంటలెక్చువల్ సెక్టార్ ప్రత్యేకించి తెలంగాణలో అన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళు వి ప్రకాష్ గారు ఒకరు. ఆయనతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ అంటేనే మీరు గుర్తొస్తారు. థ్యాంక్ యూ. ఎందుకంటే టీఆర్ఎస్ ఫౌండర్ కూడా మీరే కాబట్టి. ఎస్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. సో నీతి ఆయోగ్ లాంటి ఇంపార్టెంట్ సమావేశానికి గైర్హాజరు కావడం అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఫస్ట్ ఏంటంటే ఒక 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నట్టుగా దివాలా తీయించడమో లేకుంటే అప్పులలో నెట్టి తెలంగాణ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించడమో జరగలేదు ఇక్కడ. అసలు మొత్తం స్వాతంత్ర అనంతర ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ తీసుకున్నట్టయితే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో స్టేట్ని తీసుకొచ్చి పెట్టిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనకు అంతకుముందు కొంత వెంగళరావు గారి పీరియడ్లో కొంత కనబడుతుంది. మంచి ఎకానమీని బూస్టప్ చేసి ఇండస్ట్రియలైజేషన్ చేసి ఎక్కడ అవసరమో అక్కడ ప్రాజెక్టులకు కొంత అవకాశాలు ఇచ్చి చేసింది వెంగళరావు గారు. వెంగళరావు గారి తర్వాత మళ్ళీ చాలా కాలానికి అది కేసీఆర్ దగ్గర మనకు కనబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఎకానమీని పెట్టలేకపోయారు. కేసీఆర్ గారు పెట్టిన దానికి సాక్ష్యాలు స్టాటిస్టిక్స్. ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను మొదటి స్థానంలోకి తీసుకెళ్లారు. ఇవాళ తలసరి ఆదాయము భారతదేశంలో తెలంగాణ నంబర్ 1గా ఉంది అని అన్నారు. ఇంకా అంతకంటే రుజువేం కావాలి? చంద్రబాబు నాయుడు ఏ కాన్సిక్వెన్స్లో చెప్పారంటే తాను తయారు చేసినటువంటి విజన్ ఏదైతే అది ఏదైనా కానీ నడిచారు. గవర్నమెంట్ విధ్వంసం సృష్టించలేదు. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎకానమీని డెవలప్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఆయన పీరియడ్లోనే కొంత ఈ ఐటీ కానీ ఇట్లాంటివన్నీ మొదలైనాయి. కానీ దురదృష్టవశాత్తు ఆయన కంటిన్యూ కాలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఆయన ఎక్కువగా రూరల్ సైడ్ ఆలోచించారు. జలయజ్ఞం ప్రాజెక్టు టేకప్ చేశారు. కానీ పంటలకు నీళ్ళు ఇవ్వకముందే ఆయన చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, వాళ్ళ చేతిలో బడ్జెట్లో డబ్బులు లేవు, వాళ్ళకి చేయడానికి విజన్ లేదు. వాళ్ళు తొందరగానే వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కేసీఆర్ గారు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి ఎట్లుందంటే విడిపోయిన తెలంగాణ దాదాపు 59,000 కోట్ల రెవెన్యూ రాబడులు ఆనాడు ఉండేటివి. అంటే అదర్ దెన్ గ్రాంట్స్ కావచ్చు, అదర్ దెన్ హెచ్ఎండిఏ భూముల అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ పక్కకు పెడితే నికర ఆదాయము అన్ని సోర్సెస్ ద్వారా, ట్యాక్సెస్ ద్వారా విడిపోయిన తెలంగాణకు 59,000 కోట్లు ఉన్నది ఆ రోజు. ఇవాళ ఆయన ఎప్పుడైతే పోయిన డిసెంబర్లో పదవీచ్యుతుడైనాడో అప్పటి నుంచి మనం కంపేర్ చేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వచ్చే నాటికి ఉన్న పరిస్థితి చూస్తే 2 లక్షల కోట్లకు పైన రెవెన్యూస్ అనేటివి వచ్చినాయి. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చేసింది ఏంటంటే అప్పులు చేసి ప్రొడక్టివ్ సెక్టర్లో వాటిని ఖర్చు చేశాడు. ప్రణాళిక పెట్టుబడులు పెంచారు. ఇప్పుడేమవుతుంది, ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న స్టేట్ని అనవసరపు హామీలతోని 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 ముచ్చట్లు, వీటన్నిటితో ఏం చేశారంటే అసలు అభివృద్ధి అనే దానికి ఆస్కారమే లేకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ట్రెజరీలో నుంచి, అదేవిధంగా కొత్తగా అప్పులు చేసి ఈ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాల కోసం పెడుతున్నారు. కానీ ఇక్కడ బడ్జెట్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ అది 7 లక్షల కోట్లు కాదు అనేది హరీష్ రావు చెప్తున్నాడు. ఏది నమ్మాలి? అంటే బడ్జెట్లో మీరు ఎకనామిక్ సర్వే కానీ మొన్న బడ్జెట్ పేపర్లో కానీ సంక్షిప్తంగా చూసినట్టయితే 6 లక్షల పైచిలుకు, 6 లక్షల కోట్ల పైచిలుకు ఇది అప్పు అందులో చూపెట్టారు. అందులో 75,000 కోట్లు పాత గవర్నమెంట్ చేసిందే. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పు చాలా ఎక్కువ ఉండే, డివిజన్ అయింది కదా. తెలంగాణ వాటాగా 75,000 కోట్ల అప్పు వచ్చింది. చాలామంది తెలియక, ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక ఛానల్లో చెప్తున్నారు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ విడిపోయినాడు అని.
అవును, అది జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం కదా, అనేక సందర్భాల్లో కేసీఆర్ చెప్పాడుగా మిగులు రాష్ట్రం మంది. మిగులు రాష్ట్రం అంటే మనము క్రైటీరియా ఆ రోజు చూసినట్టయితే జూన్ 2, 2014 75,000 కోట్ల అప్పు ఉన్నది. అది మిగులు రాష్ట్రం ఎట్లయితుంది? మిగులు రాష్ట్రం అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడి వనరులను, ఇక్కడి ఖర్చులు ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు మనం సర్ప్లస్లో ఉంటాము అనేది ఒక భావన. ఓకే, అది రుజువు కాలేదు ఇక్కడ. సరే, సంపన్న రాష్ట్రం అని కూడా ఎందుకంటున్నాడు? ఒకవేళ మనము గతంలో జరిగినట్టుగా అరకొర అభివృద్ధి కనుక చేసినట్టయితే మనకు ప్రతి సంవత్సరం డబ్బు మిగులుతుంది, మన సంపన్న రాష్ట్రం అవుతుంది. కానీ కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుండేది? 3 రూపాయలు వస్తే 7 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించేవాడు. అయితే ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం అప్పులు తెచ్చుకుంటుంది, కానీ ప్రొడక్టివ్ సెక్టర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో కేసీఆర్ గారిని అభినందించాలి, ఎందుకంటే ఆయన సంపద సృష్టించాడు. సృష్టించకపోతే వరి ఉత్పత్తిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు వరి ఉత్పత్తులు పెరిగింది. అంటే ఈ 6 times పెరగడానికి కారణము ప్రాజెక్ట్స్. ఒకటేమో మిషన్ కాకతీయ ద్వారా పాత జలవనరులన్నింటినీ పునర్నిర్మాణం చేశాడు. అదివరకు మీరు జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి ఉన్నారు కదా, రాత్రి భారీ వర్షం 100 చెరువుల గండి అని హెడ్డింగులు కనబడేది పేపర్లలో. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా అటువంటి హెడ్డింగ్ రాలేదు. ఒకవేళ చెరువు దేవుతా, ఒక్క చెరువు దేవుతుంది. అయితే అంత పటిష్టంగా చేయడానికి 9,000 కోట్లు మిషన్ కాకతీయ మీద పెట్టారు. అది దానివల్ల మనకు ఫలితము 10 రెట్లు ఎక్కువ వచ్చింది. పంటలు పండాయి. అంటే అంతకుముందు 2.5 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలకు మధ్యలోనే చెరువుల కింద పంటలు పండేది. ఈ మిషన్ కాకతీయ తర్వాత 15 లక్షల ఎకరాలకు తీసుకుపోగలిగాం. ఇంకా ఆపాము. వాస్తవంగా చెప్పాలంటే ఓన్లీ 28,000 చెరువులు కుంటలే రిపేర్ అయినాయి. ఓకే, వాళ్ళు చెప్పిన 46,700 పైచిలకు కాలేదు. అవన్నీ చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ ఇట్లాంటివి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే 25 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది చెరువుల కింద, చిన్న వనరులకి. ఆ విషయంలో ఎప్పుడు కూడా కామెంట్స్ రాలేదు, ఎందుకంటే మిషన్ కాకతీయ మీద. బట్ కాళేశ్వరం మీద అది మీకు క్లారిఫై చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరంలో నాకు తెలిసినంత వరకు, అంటే ఒక్కటి సుబ్బారావు గారు, ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ రాజకీయ పార్టీలకు లబ్ధి జరగకుండా ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇది నగ్న సత్యం. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. అయితే ఈ పట్టుకోవడం అనేది ఎవ్వరి తరం కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఈ నీటిపారుదల ప్రాజెక్టులలో కానీ, రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టులలో కానీ, మట్టి పనులలో కానీ అవినీతి అనేది పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి తప్ప ఇవి ఎంక్వైరీలకు అందేటి కాదు. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారమే నడుస్తుంది. ఎస్ఎస్ఆర్ రేట్లు అనేటివి ఉంటాయి. ఈ సంవత్సరం స్టీల్ది ఎంత పెరిగింది, సిమెంట్ ఎంత పెరిగింది, లేబర్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, ప్రపోర్షనేట్గా మనం పెంచాలి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఆ కమిటీ కూర్చొని, ఆ కమిటీలో ఇరిగేషన్ నుంచి, R&B నుంచి ఇంజనీర్లు అందరూ కూర్చొని రేట్లు ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసినప్పుడు తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్లు వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లలో వేరియేషన్ ఉంటుంది. ఒరిజినల్ డిపిఆర్కును ముందు ఇచ్చిన దానికి అది కూడా వ్యాప్కోస్ ఇస్తుంది. ఇక్కడ మన గవర్నమెంట్లో ఉన్న ఇంజనీర్స్ అంతా కలిసి డిపిఆర్ ఫైనల్గా తయారు చేసేటప్పుడు వ్యాప్కోస్తోనే మళ్ళీ చేయిస్తారు. ఈ వ్యాప్కోస్ ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్కు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కు కూడా వ్యత్యాసం ఉంటుంది. కాళేశ్వరంలో కూడా అట్లాగే జరిగింది. మేడిగడ్డ 1,800 కోట్లు అనుకున్నది 3,000 కోట్లు దాటడానికి కారణం ఏంటంటే డిపిఆర్లో ఆ వ్యత్యాసం కనబడ్డది. అయితే ఇవేవి కూడా దొరకవు ఏ ప్రాజెక్ట్ అయినా. సపోజ్ 13% కాంట్రాక్టర్కు లాభం పెట్టాలి, అది రూల్. వారు ఊరికే చేయడు కదా కాంట్రాక్టర్. తర్వాత కొన్ని 100 కోట్లు ముందు పెట్టుబడి పెడతాడు. మన వాళ్ళు బిల్స్ ఎప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కాబట్టి కాంట్రాక్టర్కు 13% బెనిఫిట్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా. ఇటువంటి భారీ ప్రాజెక్టులలో ఎస్ఎస్ఆర్ రేట్లలో గుర్తుపట్టలేనంత వ్యత్యాసంతో ఎన్హాన్స్ చేసుకుంటూ పోవడం ఒకటి, ఎస్ఎస్ఆర్ రేట్లే ఎక్కువ చూపెట్టడం ఒకటి. సపోజ్ ఒక వాల్వ్ కాస్ట్ ఉంది మిషన్ భగీరథ, వాల్వ్ కాస్ట్ 7,000 అనుకుందాం. అది నువ్వు 15,000 పెట్టినా 20,000 పెట్టినా దాన్ని ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే ఇవి ఇంపోర్టెడ్ ఉంటాయి. ఇంపోర్టెడ్ ఒక్కో కంట్రీలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్లో టెక్నికల్గా అసలు చెప్పలేము. చైనా నుంచి
మనం చాలా దేశాల నుంచి చెక్కస్లోవేకియా, చెక్ రిపబ్లిక్ నుంచి చాలా దేశాల నుంచి మనం తెప్పించుకున్నాం. అవి రేట్లు ఎక్కువ ఉంటాయి. బిహెచ్ఎల్ వాడు ఏమన్నాడు, మీరు ఈసారి పంపులు అక్కడ నుంచి తేకండి, నేనే తయారు చేసి ఇస్తా అన్నాడు. వాడి రేటు తక్కువ ఉంటుంది. అప్పుడేమంటారు, ఇంపోర్ట్ చేయాలి కదా, అక్కడ వాడి కరెన్సీ విలువ ప్రకారం అక్కడ మేము పే చేయాల్సి వచ్చింది. ఆడ మ్యాన్ పవర్ కాస్ట్ ఉంది, ఆడ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంది. బిహెచ్ఎల్ వాడు రేటు వాడెందుకు ఇస్తాడు, ఆ రోజుల్లో వాడు ఇవ్వలేదు కాబట్టి వీనికి ఇచ్చాము, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. దొరకదు సుబ్బారావు గారు కరప్షన్. వీళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా. అయితే కాళేశ్వరంలో ఏం జరిగిందంటే, వాస్తవంగా చెప్పాలంటే గతంలో పాలకులు ఎంతైతే కరప్షన్ చేసేవాళ్ళో కంపేర్ చేస్తే అదేమైనా నిజంగా కాళేశ్వరంలో కరప్షన్ జరిగినట్టయితే అది చాలా తక్కువ జరిగిందని నేను చెప్పగలుగుతా. ఎందుకు అన్నాడు, దాని కరప్షన్ కన్నా కూడా అది అసలు మళ్ళీ వైబిలిటీ అవుతుందా లేదా అనే దాని మీద పెద్ద క్వశ్చన్. అసలు దాని మీద ఫోకస్ చేయాలి మనం. ఎందుకంటే అసాధ్యం అనుకున్న కరప్షన్ను పదే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం కూడా లేదు. కాళేశ్వరం మీద ఒక 2-3 నిమిషాలు. కాళేశ్వరము 100% పనికి వస్తుంది, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దానికి 2 సాక్ష్యాలు చెప్తాను నేను. మేడిగడ్డ అనేది కదా కాళేశ్వరం అంటే ఇప్పుడు ప్రమాదం జరిగింది. మేడిగడ్డ మొత్తం అవును దాని చుట్టూ తిరుగుతుంది. 2022 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్కుల వాటరు మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళిపోయింది. బ్యారేజ్ పైనుంచి పోయింది. అంటే 250 టీఎంసీలు సుమారు 24 గంటలు మేడిగడ్డ పైనుంచి పోయినాయి. పోతే ఆ రోజు జరగాలి డ్యామేజ్. ఆ తర్వాత కూడా అక్టోబర్ 21, 2023 దాకా ఆ 14-15 నెలలు మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది కదా. ఉధృతంగా వరదలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డది. అంటే ఒకవేళ నాసిరకమైన నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని మెటీరియల్ కనుక వాళ్ళు వాడి ఉంటే అసలు ఫస్ట్ వరదలకే మేడిగడ్డ కొట్టుకపోయేది. 2019 లోపలనే వర్షాకాలంలోనే స్టార్ట్ అయింది అది. అయితే దానివల్ల నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరగలేదు, నెంబర్ 1. రెండవది అక్కడ కరప్షన్ వల్ల జరగలేదు. కరప్షన్ ఉంటే నాణ్యత లోపం ఉంటుంది. ఎలాంటి వాడు అట్లా సరెండర్ అయ్యేవాడు కాదు. మేము మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రపంచంలో ఇంజనీర్లు సాటిస్ఫైగా ఉంది ఒక్క ఎల్ఎన్టీ వానితోనే. ఎందుకంటే వాడు ఏ ఇంజనీర్కు రూపాయి ఇవ్వడు. మీరు ఇన్స్పెక్షన్ పోతే చాయ్ బిస్కెట్లు పెడతాడు తప్ప కవర్లు ఇవ్వడు వాడు. దట్ ఈస్ ద ఓన్లీ కంపెనీ